హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము 1 వీక్ స్కూల్ నుంచి బ్రేక్ తీసుకొని మొత్తం ఫ్యామిలీ అందరం కలిపి ఊరికైతే వెళ్ళామండి, మా అత్తయ్య వాళ్ళ ఊరికి. 1 వీక్ అయితే అందరం కలిసి స్పెండ్ చేసాం టైము. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు మదనపల్లి దగ్గర హార్స్ట్రీ హిల్స్ అనే ప్లేస్కి అయితే వెళ్ళామండి. ఇదైతే మేము ఆఫ్టర్నూన్ విజిట్ అయ్యాము, కానీ జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేదు అంటే నైట్ టైం అక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. మేము వెళ్ళిన రోజైతే వెదర్ అంతా కూడా చాలా బాగుందండి. ఎక్కడ చూసినా సరే పొగమంచులాగా అనిపించింది. చెట్లంతా గ్రీనరీగా రెయిన్ పడుతూ చాలా చాలా బాగుంది. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ అవ్వచ్చు. ఈ ప్లేస్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారండి. అలాగే ఇది మదనపల్లి నుంచి 27 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఈ కొండ. అలాగే దీని హైట్ వచ్చేసి 4300 ఫీట్ అండి. తిరుపతి కొండ కంటే కూడా కొంచెం పెద్దదని అంటారు. కన్ఫామ్గా నాకు కూడా తెలీదు, అక్కడ రాసున్నారు మధ్యలో దారిలో. మీకెవరికైనా కన్ఫామ్గా తెలిసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఇవ్వండి. ఇంత హైటు, అలాగే తిరుపతి కొండ కంటే నిజంగా ఇది హైట్ ఉందా లేదా అనేది నాకు కన్ఫామ్గా తెలీదు. అక్కడ బోర్డు పైన రాశారు తిరుపతి కొండకి హైట్ అయితే క్రాస్ అయ్యామనేసి ఒక బోర్డు లాంటిది పెట్టారు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం డెఫినెట్గా అదొకసారి నాకు చెప్పండి. వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, మొత్తం గ్రీనరీతో బాగా అనిపించింది. ఏదో రోడ్ ట్రిప్కి వెళ్ళినట్టుగా కూడా అనిపించింది కింద వెళ్ళేటప్పుడు కూడా. ఇలా కార్లన్నీ కూడా రిటర్న్ అవుతున్నాయి చూసారా. వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యి రిటర్న్ అవుతూ ఉన్నారు. అండ్ అడవిలో మధ్య మధ్యలో అక్కడక్కడ బోర్డ్స్ పెట్టారనమాట, చిరుతలు పులులు అట్లాంటివి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని. ఇలా బోర్డ్స్ అన్నీ చదువుకుంటూ పైకైతే వెళ్ళిపోయాము. ఇంకా మధ్యలో ఒక లేక్ కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది. అక్కడ కార్స్ అన్నీ ఆపి కూడా అందరూ చూస్తూ ఉంటారు లేక్ని. వాటర్ అదంతా కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరు నుంచి అయితే 150 కిలోమీటర్స్ వస్తుందండి. జనరల్గా అందరూ వీకెండ్ వెళ్తూ ఉంటారు టూరిస్టులు అందరూ కూడా బెంగళూరు నుంచి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను ఇందాక లేక్ అని చెప్పాను కదా అండి, లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వెళ్ళేవాళ్ళు లేదా రిటర్న్ అయ్యేవాళ్ళు ఆపేసి పిక్చర్స్ తీసుకోవడం కానీ, లేదు అంటే వాటర్ దగ్గర కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ కిందకి వెళ్ళేదానికి అలౌడ్ అయితే లేదండి, పైనుంచి మాత్రమే చూడాలి మనము. అలా అయితే క్రాస్ అయ్యేసి ఇంకా వచ్చేసాము. మేమైతే అక్కడ లేక్ దగ్గర ఏం ఆగలేదులేండి, బిఫోర్ వెళ్ళినప్పుడు అయితే ఒకసారి ఆగాము. ఇక్కడ చూసారా, ఒక ఫ్యామిలీ మొత్తం ఫారెస్ట్లో మధ్యలో కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. అలా లోకల్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్ విజిట్ అవుతూ ఉంటారు 1 డే ట్రిప్కి అట్లా. పిల్లలు కూడా పైన అంటే గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, బోటింగ్ అదంతా ఎంజాయ్ చేస్తారని లోకల్గా ఉండేవాళ్ళు ఎక్కువగా విజిట్ అవుతూ ఉంటారు ఈ ప్లేస్కి. ఫైనల్గా కొండపైకైతే రీచ్ అయ్యామండి. ఇదొచ్చేసి బ్రిటిష్ వాళ్ళ టైంలో కొన్ని గెస్ట్ హౌస్ లాగా కట్టారు, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి హార్స్లీ అనే కలెక్టర్ ఎవరో ఉండేవాళ్ళంట బ్రిటిష్ టైంలో. సో అందుకని ఈ కొండకు ఆ నేమ్ వచ్చిందంట. ఆయనే ఈ గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా నిర్మించారంట ఆ టైంలో. ఇప్పటికి కూడా ఆ నేమ్స్ అవన్నీ కూడా బోర్డ్స్ పైన పెట్టుంటారు. అండ్ అక్కడక్కడ ఇప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని డెవలప్ చేసిన ప్లేసెస్ కూడా ఉన్నాయి, గెస్ట్ హౌస్ లాంటివి, లేదు అంటే హోటల్స్. అలాగే ఎవరైనా అక్కడ స్టే అవ్వాలంటే రూమ్స్, హోటల్స్ ఇలా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్. ఇక్కడైతే మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అండ్ దట్టు ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా క్రౌడే ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా ఆఫ్టర్నూన్ అయినా సరే జనాలు బాగానే ఉన్నారు. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇక్కడ. కార్ పార్కింగ్ ఏరియా దగ్గర ఇలా బోర్డ్స్ అన్నీ పెట్టుంటారు, ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది అన్ని బోర్డ్స్ పైన ఉంటాయండి. వాటి ప్రకారంగా చూడొచ్చు. ఇలా చూసారా క్రౌడ్ అంతా కూడా ఎలా ఉన్నారో. ఇక్కడ అందరూ గేమ్స్ ఆడుతూ ఉన్నారు భోంచేసేసి. మేము కూడా కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేస్తూ ఉన్నాము. చేసేసి ఇంక మొత్తం ఏమైనా కొన్ని ప్లేసెస్ చూసేసి పిల్లల్ని కొద్దిసేపు అట్లా ఆడిపిచ్చేసుకొని రిటర్న్ అవుదామనేది ప్లాను.
ఈ కొండపైన కాఫీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయంటండి. నాకు తెలీదు. బట్ నేను లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు గూడా చూడలేదనమాట. అండ్ ఈసారి గూడా చూడలేదు. మిస్ అయ్యాము. ఆ తర్వాత తెలిసింది. అక్కడ ఒకతను చెప్పారనమాట. ఇక్కడ కాఫీ ఎస్టేట్స్ కూడా ఉంటాయి. అండ్ బోటింగ్ అదంతా గూడా ఓన్లీ ఈవినింగ్ అండ్ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఉంటుందంట. అవి 2 మిస్ అయ్యాము. వీటితో పాటి ఒక జూ పార్క్ గూడా ఉందండి. ఆ జూ పార్క్‌లో ఒక మానస్ సరోవర అనే లేక్‌లో బోటింగ్ గూడా ఉంటుంది. అది గూడా మిస్ అయ్యాము. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు విజిట్ అయ్యి చూడాలనమాట. అండ్ ఇక్కడి నుంచయితే కొండపై నుంచి కింద వ్యూ చూడాలి. చాలా చాలా బావుంటుంది. లంచ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా కొద్దిగా నేచర్‌ని ఎంజాయ్ చేద్దామనేసి చూస్తూ ఉన్నాము. దాని తర్వాత ఇంకా పిల్లల్ని ఆడిపిచ్చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా? అట్లా ఒక టెంట్ లాగా కట్టున్నారు గదా! అవన్నీ జస్ట్ అలిసిపోయి తిరిగి తిరిగి అలిసిపోతాం గదా! అక్కడక్కడ కూర్చోవడం కోసం అలాంటి ప్లేసెస్ అయితే కట్టారు అక్కడక్కడ. చూసారు గదా! ఎంత బావుందో గ్రీనరీ అంతా గూడా. చాలా చాలా హాయిగా అనిపిచ్చింది. ఫోటో షూట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయండి మేమెళ్ళిన రోజైతే మాత్రం. ఇలా అంతా చూసుకుంటూ కొద్దిగా వ్యూ పాయింట్స్ అవి చూద్దామనేసి వెళ్తూ ఉన్నాము ఇంక అందరం. ఇక్కడ చూసారా అండి సీతారాముల విగ్రహం, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా అందరూ చాలా అనిపిచ్చింది. అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా చాలా బావుంది. కొద్దిసేపయితే అక్కడ టైం స్పెండ్ చేశాము అందరం కూర్చొని. తర్వాత కొన్ని ఫోటోస్ అవి క్లిక్ చేసుకున్నాము. తర్వాత ఇంక వ్యూ పాయింట్‌కైతే వెళ్తూ ఉన్నాము. హైయెస్ట్ వ్యూ నుంచి కిందకి చూస్తే ఎలా ఉంటాయి హౌసెస్ అన్నీ గూడా చూద్దామనేసి వెళ్తూ ఉన్నాము అందరం. ఇక్కడ మా వారు హాయ్ చెప్తూ ఉన్నారు. పిల్లలిద్దరిని తను చూస్తూ ఉన్నారు. నేనైతే వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. చూడు ఎంత ఎక్సలెంట్‌గా ఉంది. ఎక్సలెంట్‌గా ఉందా? ఈడ 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 కూడా ఉంది. అది బ్యాన్ చేసింది. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఇట్లా కొన్ని ప్లేసెస్ అయితే కట్టారు. ఇవన్నీ కూడా సేఫ్టీ కోసం అనేసి. ఇలా వీటిపైన అందరూ పేర్లు అలా రాస్తూ ఉంటారు మొత్తం వెళ్ళినప్పుడల్లా. మేమందరం అయితే ఇక్కడ నిల్చొని వ్యూ ఎంజాయ్ చేద్దామనేసి వచ్చాము ఇంకా. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తదో కిందికి. మొత్తం ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లు, అలాగే అన్ని కొండలు ఇట్లా బాగా అనిపించింది చూడగానే గూడా. గ్రీనరీ అదంతా గూడా బాగా కనిపిస్తూ ఉంది. క్లౌడ్స్ అన్నీ గూడా చాలా నియర్ బై ఉన్నట్టు అనిపిస్తదండి. అక్కడ ఫాగ్ అదంతా చూస్తున్నారు గదా! ఆఫ్టర్‌నూన్ అయినా సరే చూసారు గదా! ఎంత ఫాగీగా ఉందో. అండ్ ఇదైతే మోస్ట్‌లీ ఇక్కడ బెంగుళూరులో ఉండే వాళ్ళకి నంది హిల్స్ అనే ప్లేస్ అయితే ఉంది. మేబీ అందరికీ తెలిసే ఉంటది. నియర్ బై ఉన్న వాళ్ళందరికీ గూడా. కొంచెం సిమిలర్‌గా అట్లా అనిపిస్తదనమాట ఈ ప్లేస్ అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ వస్తే. చూసారు గదా! ఎంత బావుందో. అక్కడక్కడ వాటర్ కనిపిస్తూ, కింద చెట్లు అదంతా గూడా చాలా బావుంది గదా! వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇదంతా వ్యూ కనిపిస్తది. ఇట్లాంటి వ్యూ పాయింట్స్ అక్కడ 4 వరకు ఉన్నాయండి. అన్నీ మోస్ట్‌లీ ఇలా హైట్ నుంచి చూస్తే కింద కనిపించేలాగా కట్టారనమాట. అండ్ ఇంకో వైపు అయితే మాత్రం మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా కనిపిస్తది. ఇక్కడ మా వాళ్ళందరూ చూసారా అండి, అక్కడికెళ్ళి ఫోటోస్ తీయమని చెప్తూ ఉన్నారు. నాకు అండ్ మా కో సిస్టర్‌కి.
మేమిద్దరం ఫోటోస్ తీస్తూ ఉన్నాము. అండ్ వాళ్ళందరూ ఆ కొండ పైకెక్కి ఫోటోస్ దిగుతూ ఉన్నారు. నాకైతే కొంచెం భయమేసింది. ఇంక మేమైతే ఎళ్ళలేదు. పిల్లలు, మా వారు, ఇంకా మా బావగారైతే మాత్రం ఎంజాయ్ చేశారక్కడ. అండ్ అది చూసేసుకొని కొంచెం దిగి ఇంకో ప్లేస్‌కైతే వెళ్తూ ఉన్నాము. అండ్ చుట్టూ చూస్తున్నారు గదండీ! చెట్లు అవంతా గూడా బావున్నాయి. అండ్ వాటి మధ్యలో నుంచి ఇట్లా వాకింగ్ ట్రాక్ లాగా పెట్టారు. స్టెప్స్ ఉన్నాయి అక్కడక్కడ దిగుతూ, నడుస్తూ చాలా హాయిగా అనిపిస్తది. నాకిట్లా నేచర్‌ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్‌గా మీరందరూ గూడా విజిట్ అవ్వండి. మీకెలా అనిపిచ్చిందో గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే ఇవ్వండి. ఈ సీజన్‌లో వెళ్తే చాలా బావుంటదండి క్లైమేట్ అదంతా గూడా. అలాగే ఎక్కువ శాతం అక్టోబర్‌లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మంత్స్ కూడా ఎక్కువగానే విజిట్ అవుతూ ఉంటారు. ఇలా ఒకవైపు చూసుకొని నెక్స్ట్ జూ పార్క్‌కెళ్దామనేసి వెళ్తూ ఉన్నాము. కాకపోతే మేమెళ్ళిన రోజు జూ పార్క్ క్లోజ్ చేశారండి. ఆఫ్టర్‌నూన్ నుంచి క్లోజ్ అయిందంట. బ్యాడ్ లక్. కాకపోతే అక్కడ పికాక్స్ కానీ ఇట్లా అన్నీ పిల్లలకి చూపిచ్చాలని అనుకున్నాము. కానీ కుదరలేదు. ఇక్కడ ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఫిష్ తోటి ఫీట్ మసాజ్ అలా కొన్ని అయితే పెట్టారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము విజిట్ అయ్యాము. ఈసారైతే వెళ్ళలేదనమాట. ఆ ఫీట్ మసాజ్ అదంతా టైం లేకుండుండే. ఇక్కడే అనమాట అవన్నీ మసాజ్, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నీ ఉన్నాయి. అవైతే ఇంకా విజిట్ అవ్వలేదు. నెక్స్ట్ పిల్లల్ని ఆడిపిచ్చేకి వెళ్తూ ఉన్నాము. జస్ట్ రోడ్డు పైన ఇలా నడుస్తూ ఉన్నా చాలండి. చాలా బా అనిపిస్తది ఈ ప్లేస్‌లో అయితే మాత్రం. మోస్ట్‌లీ ఈవినింగ్స్ అయితే మాత్రం ఇంకా బావుంటుంది. నైట్ ఎవరైనా వీలైతే అక్కడ స్టే అవ్వండి. చాలా బావుంటది ప్లేసెస్ అంతా గూడా. ఇక్కడ చూసారా అండి, ఈ ప్లాంట్ నేమ్ ఏంటో గూడా నాకు తెలీదు. లీవ్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఇంకొక ఫోటోషూట్ అయితే జరుగుతుందండి. ఇదొచ్చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంది. ఇలా కొద్దిసేపు అయితే తిరిగేసి ఇంకా లాస్ట్‌లో ఈ గేమ్స్ దగ్గరికైతే వచ్చామండి. పిల్లలకి కొద్దిసేపు ఇట్లా గేమ్స్ ఇవి ఆడిపిచ్చేసి ఇంకా రిటర్న్ అవుదాము అనేసి. ఇదైతే చాలా హైట్ ఉందండి. చూడ్డానికి కొంచెంగానే కనిపిస్తుంది గానీ, కింద నుంచి చూస్తే చాలా హైట్‌లో ఉంది. అండ్ దీని పైకి వెళ్ళడానికి కూడా అక్కడ యెల్లో థ్రెడ్స్ కనిపిస్తున్నాయి గదండీ! అది ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇది పిల్లలు ఫస్ట్ అయితే భయపడ్డారు. తర్వాత ఇంకా ఏం భయం లేకుండా ఆడారిద్దరూ. అక్కడి నుంచి మళ్ళీ జిప్ లైన్ ద్వారా కిందకొస్తారనమాట. చూసారు గదా! వీళ్ళు భయపడుతూ ఒక కార్నర్‌కైతే వచ్చేసారు ఇద్దరు. అక్కడ కలర్స్‌లో కనిపిస్తున్న బ్లాక్స్ కూడా ఫీట్ పట్టేంతైతే ఏముండవండి. జస్ట్ ఒక లైన్ లాగా అనిపిస్తది. సో, దాని మీదనే మనం నడవాలి. పైన మనం పడిపోకుండా ఒక రోప్ అనేది మన నడుముకి టై చేస్తారు వాళ్ళు. సో, అలా పిల్లలైతే కొద్దిసేపు ఎంజాయ్ చేశారు ఇద్దరు.
ఇలా అయితే ఒక 3 అవర్స్ టైం స్పెండ్ చేసాము అందరం కలిసి. అలాగే ఒక మంచి లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా మొత్తం రిటర్న్ అవుతూ ఉన్నామండి అందరం గూడా. కిందకి దిగేటప్పుడు గూడా వ్యూ అంతా చాలా బావుంటది కొండపై నుంచి వచ్చేటప్పుడు. ఈవినింగ్‌కంతా ఇంకా రీచ్ అయిపోయామండి సిటీలోకి. కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఉండటం వల్ల ఇంటికైతే కొంచెం లేటే అయ్యాము. అంతే అండి ఇవాల్టి వీడియో. తప్పకుండా మీరందరూ గూడా ఆ ప్లేస్‌కైతే విజిట్ అవ్వండి. చాలా బావుంటది. బాగా ఎంజాయ్ చేస్తారు గూడా నేచర్‌ని అదంతా గూడా. తప్పకుండా వీడియో అనేది నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి నా వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.